ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడు, శక్తి సంపన్నుడై ఉన్నటువంటి యేసయ్య మహిమ కలిగిన నామంలో ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. పెద్దలు బుద్ధి చెప్తా ఉంటారు. కొంచెం తెలిసిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆయా సందర్భాలను బట్టి ఏం చేస్తారంటే పరిస్థితులకు తగ్గట్లుగా ఇలాగుండని బుద్ధి చెప్తా ఉంటారు. చెప్పేటువంటి క్రమంలో మోషే ఇశ్రాయేలీయులకు కూడా చెప్తా ఒక మాట మాట్లాడతాడు. ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 31వ వచనం. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు, అందుకు మన శత్రువులే తీర్పరులు అంటే తీర్పు తీర్చేటువంటి వాళ్ళు, సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు. మన శత్రువులు మన గురించి ఏమైనా సాక్ష్యం చెప్తారంటే, నూనె రాసుకుంటే స్వస్థత కలగటమేందిరా, ఇది 2024వ సంవత్సరం, ఈ బాగు కావటం అనేది, ఈ నూనె రాసుకుంటే ఇట్లాగ జరగటం అనేది ఈ సంవత్సరాలలో, ఈ ఆధునిక యుగంలో ఏంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లోనే అవును నమ్మినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట, అవును నూనె రాసుకుంటే స్వస్థత కలిగింది అని చెప్తా ఉన్నారు. లేఖనంలో చెప్పబడ్డట్టు ఇప్పుడు చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ నమ్మనటువంటి వాళ్ళని కొంచెం సేపు డస్ట్బిన్ ఉంటుందిగా, అందులో పడేద్దాం. నమ్మినటువంటి వాళ్ళ గురించి చూద్దాం. వీళ్ళల్లో కొద్దిమంది ఏమని చెప్తారంటే, మన ఆశ్రయ దుర్గము వారి ఆశ్రయ దుర్గము వంటిది కాదు. లేఖనంలో ఉన్నది మన ఆశ్రయ దుర్గము. యేసు ప్రభు మనకి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఈయన వాళ్ళ లాంటి దైవం అయితే కాదు. వాళ్ళు కూడా ఆశ్రయ దుర్గాలు అంటే దేవుళ్ళని పెట్టుకున్నారు. మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, వాళ్ళు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, యేసు ప్రభు మనం నమ్ముకున్న దేవుడు లాంటోడు కాదు రోయ్, కాదు, ఆయన శక్తిమంతుడు అని చెప్తారంట. మోషే ఆ ఇశ్రాయేలీయులకి 4 మంచి మాటలు చెప్తా చివరి రోజుల్లో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఎంత టెక్నాలజీ వచ్చినా యెహోవా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళనెన్నడూ కూడా మీ కంటి ముందు నుంచి పక్కకు పెట్టవద్దు. వాళ్ళు మీ కళ్ళల్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ ఆశ్రయ దుర్గము మిగిలినటువంటి ఆశ్రయ దుర్గాలను పోలినదైతే కాదు. ఈ విషయము వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎవరైతే మన ఆశ్రయ దుర్గాన్ని నిలుపుకొనకుండా వారి ఆశ్రయ దుర్గాలను ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. సరే, బాగానే ఉంది అంతా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది సాక్ష్యం? ఏదో ఒకటి ముఖం బగలగొట్టుకుంటేనేగా తెలిసేది. ప్రతి ఒక్కళ్ళకి ఎదురు దెబ్బలు తగిలితేనే తెలిసి వస్తుంది. అట్లాగా ఈ వాక్యంలో రాయబడినటువంటి మిగిలినటువంటి ప్రజలకి కూడా
అలాంటి ఎదురు దెబ్బలు దేవుడు చాలా కొట్టిండు. దెబ్బ మానిపోక ముందే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోలేని విధంగా దేవుడు చేస్తే ఈ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. నిజమే, యేసు ప్రభు దేవుడు ఎందుకంటే మాకు దెబ్బ మీద దెబ్బ, మేము కోలుకునేంతలోనే మళ్ళా దెబ్బ ఇట్లాగ పడతనే ఉంది. మనం కూడా మానవ మనుగడకు అవసరమైనటువంటి దేవుని కృపని అనుసరించినట్లయితే ఈ కార్యాలను చూస్తాం. మన మనుగడకు అవసరము దేవుని కృప. ఎంత టెక్నాలజీ వచ్చినా సరే మన జీవితాలకి సుఖంగా చేస్తూ ఉన్నది కాదనలేము. దేవుడిచ్చిన టెక్నాలజీ అది కూడా. దేవుడు ఇస్తేనే కదా మనిషికి తెలివి అనేది ఇస్తేనే కదా ఏదైనా సరే చేయడానికి అవకాశం ఉండేది. ఆ తెలివి లేనాడు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆ టెక్నాలజీని కొంచెం సేపు పక్కన పెడితే ఈ దేవుని కృపను పొందుకునేటువంటి మనము దేవునికి విరోధులుగా ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నాడు. ఆ దేవుని కార్యాలను చూసినటువంటి వాళ్ళు యేసు ప్రభు చేతిలో సాగు దెబ్బతిని ఈ మాట చెప్తా ఉన్నారు. మరి ఊరకనే చెప్తారా? సాగు దెబ్బ తింటేనే దేవుడు చెప్తారు. మాట్లాడే విషయము మనుషుల గురించి కాదు, దేవుళ్ళ గురించి మాట్లాడుతా అంటా ఉన్నారు. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు, ఇందుకు మన విరోధులే తీర్పర్లు. మరంతా ఆలోచన చేస్తే మనిషి గురించి మనిషి ఏదో 4 మాటలు మంచిగా చెప్పడం అనేది ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు చెప్తారేమో, కానీ దేవుళ్ళ గురించి అయితే అసలే చెప్పరు. వీళ్ళు ఆ మాట చెప్తా ఉన్నారంటే వాళ్ళకి దేవుని దెబ్బ ఏందో రుచి చూపించుంటాడు. ఎలాగ చూపించుండో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 34వ వచనంలో మంచి లేఖనం ఉన్నది. సరిహద్దు తగాదాలు, దేశ సరిహద్దులు దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే సరిహద్దుల దగ్గరే ఇంత భూమి కోల్పోయినా సరే ఒప్పుకోము. పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ భూముల దగ్గరే ఇంత గొడవ అయితే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలని తీసుకోవటం అనేది ఎంత భయంకరమైన యుద్ధానికి దారితీస్తుంది. సరిహద్దు దగ్గర ఇంత జరిగితే పక్కోడు గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. అటువంటిది పరాయి దేశంలో ఉన్నటువంటి ప్రజలని తీసుకోవాలంటే ఎంత భయంకరమైన యుద్ధాలు జరగాల. దేవుడు పరాయి దేశంలో ఉన్నటువంటి ప్రజలని తీసుకోవటానికి అంతే భయంకరమైనటువంటి యుద్ధాలు చేసి ఆ ప్రజలకి భయాన్ని పుట్టిస్తే అప్పుడు చెప్తా ఉన్నారు ఈ మాట. నిజమే నాయన, నిజమే. మాకు ఈపు దేవుడు కొట్టిన దెబ్బకి ఆ అచ్చు ముద్ర తరాలకు ఉంటుంది. ఇప్పటికీ చెప్పుకుంటా ఉన్నాం మనం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈపు పగలగొడితే దేవుడు ఐగుప్తు ఈపు పగలగొడితే ఈ రోజుకి మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవుడు ఇంతటి శక్తిమంతుడయ్యుండి ఈ రోజుకు కూడా ఈ కార్యాలను మన జీవితాల్లో ఇప్పుడు జరిగించేటువంటి శక్తిమంతుడని మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అప్పుడే కాదు, పలానా కాలంలో పలానా రోజు ఏమన్నా జరిగిందా అనుకోవటం కాదు. ఇప్పుడు ఈ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. జరగనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆయన చిత్తానుసారమై ఉండాల. దేవుని కొరకు తన ప్రజలని పరాయి దేశంలో నుంచి తీసుకోవాలని అడుగు ముందుకేసి తీసుకున్నాడు. అప్పుడు మోషే చెప్తా ఉన్నాడు,
34వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను, సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, యుద్ధముతోను, బాహుబలముతోను, చాచిన చేతితోను, మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసిన, ఇప్పుడు 4వ వచనంలో రాయబడి ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఆ భూమి సరిహద్దుల దగ్గర ఒక అంగుళం భూమి జరిగినా సరే పరాయి దేశం వాడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది పరాయి దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను దేవుడు తీసుకోవటానికి ప్రయత్నం చేసి అందులో సఫలమయ్యిండు. మీరు ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయులారా, దేవుని నమ్ముకొని రోజు దేవుని వాక్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి దేవుని ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఏ దేవుడైనా మహత్కార్యాలతోటి, చాచినటువంటి బాహుబలముతోటి, శోధనలతోటి, సూచక క్రియలతోటి, దేవుని గొప్ప బలముతోటి ఒక జనములో నుంచి తీసుకోవటము జరిగిందా? ఆ ప్రయత్నం అయినా జరిగిందా? దేవుడు ఒక దేశంలో ఉన్నటువంటి తన ప్రజలని ఆ దేశంలో నుంచి బయటికి తీసుకురావటము ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడ జరగల, మన మధ్యలోనే జరుగుతూ ఉంది. మనతో ఉన్నటువంటి దేవుడు పరాక్రమము కలిగినటువంటి సాహస కార్యములతో ఆయన ప్రజలని ఆయన పరాయి దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చిండు. ఆయన పరాక్రమము బలమైనది, చాచినటువంటి బాహుబలంతో అంట. ఆయన చేతిలో ఉన్న బలము ఐగుప్తు ఈపును పగలగొడితే ఈ రోజుకు కూడా మనము ఐగుప్తు ఈపు ఎలాగైతే పగిలిపోయిందో వాటి గురించి ధ్యానించుకుంటా ఉన్నాం. ఇట్లా పగలగొట్టిండు, అట్లా పగలగొట్టిండు, ఆడ మిడతలు వచ్చినాయి అంట, ఆడ కప్పలు వచ్చినాయి అంట అని చెప్పుకుంటా ఉన్నాం. 4 కప్పలు ఇంట్లోకి వస్తేనే చిరాకు పెడుతుంది, ఎట్లనో అనిపిస్తుంది. అట్లాంటిది రాజు పడుకునే మంచం ఉంటుంది కదా, బెడ్, రాజు పడుకునేది. మరొక ఇప్పుడు మనం కట్టుకుంటా విల్లాలని ఉంటాయి కదా, విల్లా పెద్ద పెద్దోళ్ళు తీసుకుంటా ఉంటారు. 1 ఎకరా 2 ఎకరాలు ఉంటాయి. ఆ విల్లా అంత ఉండొచ్చు అని బెడ్రూమ్, రాజుగారి బెడ్రూమ్. అప్పుడులో ఆ రాజుగారి బెడ్రూమ్ ఒక విల్లా అంత ఉండొచ్చు. ఆ బెడ్రూమ్ లోకి కప్పలు పోయినాయి అంట. మనుషులు పోవటానికి అవకాశం లేదు రాజుగారి కాడికి. అట్లాంటిది కప్పలు ఆ రాజు బెడ్రూమ్ లోకి పోయినాయి అంట. వానికి కంపరం ఎత్తుంటది, కంపరం పుట్టుంటది వానికి. ఇది ఎక్కడ గోస, ఇది ఎక్కడ బతుకు, ఇది ఎక్కడ జీవితం అని చెప్పినని వానికి లేని భయంకరమైనటువంటి విసుకొచ్చి ఉంటది. ఎందుకు ఈ జీవితం అని ఆ కప్పల మధ్యలో ఉండి అనుకుంటా ఉంటుంటాడు. అంతటి మహత్కార్యాలతో దేవుడు తన ప్రజలని ఆ దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చిండు. ఇంతటి బలమైన దేవుడు మన జీవితాల్లో కూడా కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది మనతోటి కాదు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని చేయగలగటానికి సమర్థుడు. ఈ రోజున దేవుడు అదే మాట మనతోటి సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన సెలవిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఈ వచనంలో ఈరోజు మన దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. నిజముగా ఆయన మనకు న్యాయము చేస్తా అని వాగ్దానం చేసి ఉంటే, మన జీవితంలో ఆయన మనకు ఈ మేలు చేస్తా అని వాగ్దానం చేసి ఉంటే, ఖచ్చితంగా ఆయన చిత్తము మన జీవితంలో గనక ఉంటే సంశయం అనేది వద్దు. ఎందుకంటే ఒక దేవుడు ఒక జనములో నుంచి తీసుకున్న యత్నం చేసిందా ఎప్పుడైనా? లేదు. యేసు ప్రభు చేస్తా ఉన్నాడు. ఆయన పరాక్రమము
జరిగిస్తుంది ఆ కార్యాన్ని. మనకి అవసరమై ఉన్నటువంటి మన యొక్క జీవితంలో మన దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన చిత్తం మనకు నెరవేరాలంటే నెరవేరాలంటే దానిని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశించి ఉన్నాడు, మనం ఉద్దేశించాల, ఆయన ఉద్దేశించాడు. ఈ ప్రజలు నాకు కావాలా అని ఆయన తీర్మానించుకున్నాడు. కాబట్టి ఆ దేశంలో నుంచి ఆ ప్రజలని బయటకు తీసుకుని వచ్చాడు. మన జీవితంలో మనకున్నటువంటిది ఏదైతే అది ఆయన చిత్తానుసారముగా ఉన్నదో జరగదు అని మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఖచ్చితంగా దానిని దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే న్యాయము తీర్చమని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. ఆయన పరాక్రమము ఇప్పుడు వరకు మనం చూసినాం కదా. ఇశ్రాయేలీల ప్రజలకి మోషే చెప్తా ఉన్నాడు ఏమనంటే, మన శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళే చెప్తా ఉన్నారు యేసు ప్రభు గొప్పోడని, వాళ్ళే చెప్తున్నారు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. ఆమె జరిగించే దేవుడు ఆయన. ఆ జరిగించే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయకాల వాక్యమును జ్ఞాపకం చేసుకొని నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించమని, ఆకాశమందున్నటువంటి నీ పరాక్రమ కార్యములను తండ్రి నీ పరిచర్యలో జరిగించి, ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను జీవితాలను జ్ఞాపకం చేసుకొని నీ సాహస కార్యముల చేత ఐగుప్తులో ఉన్నటువంటి నీ ప్రజలను నీ పరాక్రమమును కనపరిచి వెలుపలికి తీసుకొని వచ్చినటువంటి నీ గొప్ప సాహస కార్యముల చేత ఈ పరిచర్యలో తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులలో నడుచుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ చిత్తానుసారముగా అయ్యా నీ పరిశుద్ధతను బట్టి రక్షించమని, విమోచించమని, నీ కృప చేత నీ గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి సమస్తమైనటువంటి వాటికి నీవు అధిపతివని, సమస్తమును జరిగించేటువంటి మహాపరాక్రమము కలిగిన దేవుడవని నువ్వు మాత్రమే నీ కార్యముల చేత రుజువుపరచుకొనమని ఈ మనవులను యేసుక్రీస్తు నామమున నీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నిత్యము మనకు తోడై ఉండే దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.